ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. గాదె సాయి కృష్ణ కేసు అనేక మలుపులు తిరుగుతుంది. అనేక రాజకీయ చర్చలకు కారణ కేంద్ర బిందువుగా మారుతోంది. ప్రతిపక్షాలు అధికార పక్షాల మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. మరోవైపు ఈ అంశం కోర్టుల చుట్టూ తిరుగుతుంది. తాజాగా హైకోర్టు దీని మీద విచారణకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సిట్ హైకోర్టు ఆదేశాలు కాదని సుప్రీంకోర్టు ఆశ్రయించింది. ఈ అంశాలన్నీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక కలకలం రేపుతున్నటువంటి చర్చగా మారింది. గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి వాళ్ళ తల్లి హైకోర్టును ఇదివరకు ఆశ్రయించింది. ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని కోరింది. హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. వీటి మీద రేపు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ కేసుని విచారిస్తున్నటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి చర్చగా మారింది. ఎందుకు సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది? దాని వెనకాల ప్రభుత్వ వ్యూహం ఏంటి? ఎత్తుగడలేంటి? ప్రభుత్వం ఏమైనా భయపడుతుందా? వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఏమన్నా అవి రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి జనసేనకి, పవన్ కళ్యాణ్కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీకి ఏమైనా ఇబ్బందులు తలపెట్టే అవకాశం ఉందా అన్న అంశాలు కూడా ఇక్కడ కీలకమైనటువంటి చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఒక ఆదేశాలు జారీ చేసింది. 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని సిఐ నాగరాజ్ని ప్రత్యేకంగా విచారించాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా కొన్ని షరతులు కూడా పెట్టింది. అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి సిఐ నాగరాజ్ని 8 రోజుల పాటు విచారించాలని ఆదేశాలు ఇచ్చింది. అక్కడి నుంచి విజయవాడకు తరలించి అక్కడ విచారణ చేపట్టాలని ఆదేశించింది. అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడకి తరలించినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచే ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఆయన కదలికలని, అన్ని అంశాలని వీడియో రికార్డ్ చేయాలని ఆదేశించింది. అలాగే విచారణ సందర్భంలో కూడా ప్రతి అంశాన్ని రికార్డ్ చేయాలని ఆదేశించింది. ఈ రికార్డ్ చేసినటువంటి రికార్డులన్నీ కూడా కోర్టు ముందు సబ్మిట్ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. సహజంగా విచారణ సందర్భంలో ఎప్పుడైనా ఏ కేసులోనైనా కూడా కోర్టు ఇలాంటి ఆదేశాలే జారీ చేస్తుంది. అంటే ఇంతకుముందు మద్యం కుంభకోణం కేసులో విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది. అంటే విచారణ సందర్భంగా సంబంధిత ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిని విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ విచారణ అంతా రికార్డ్ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే ఇదే రకమైనటువంటి ఆదేశాలు గాదె సాయి కృష్ణ కేసులో సిఐ నాగరాజు అంశంలో కూడా జారీ చేసింది. మరి ఇక్కడ ప్రభుత్వం భయపడాల్సినటువంటి పని ఏముంది? సిట్టు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అన్నది ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్నగా మారాయి. సుప్రీంకోర్టుకి సిట్టు ఆశ్రయించినటువంటి నేపథ్యంలో అక్కడ పిటిషన్ దాఖలు చేసింది. అంటే సిట్టు ఏమని పేర్కొందంటే, దర్యాప్తు చేపడుతున్నటువంటి సందర్భంలో ఈ రికార్డులు ఇవన్నీ చేస్తే గోప్యతకు భంగం వాటిల్లుతుంది. కేసుని రీకన్స్ట్రక్షన్ చేసే అంశాలను విచారించే సందర్భంలో వాటిని పూర్తి స్థాయిలో మనము కనుగొనలేము. నిందితుడి నుంచి, అంటే ఆ సిఐ నుంచి రాబట్టుకోలేము. విచారణకి ఆటంకాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నిటిని బేస్ చేసుకుని సుప్రీంకోర్టుకి సిట్ ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఈ కేసు మీద త్వరలో విచారణ జరపనుంది. మరి సుప్రీంకోర్టు సిట్టు పేర్కొన్నటువంటి అంశాల మీద ఏ విధంగా స్పందిస్తుంది, ఎలాంటి తీర్పునిస్తుంది అన్నది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఉత్కంఠ భరితమైనటువంటి ప్రశ్నగా కూడా ఉంది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం, ఒక పక్క హైకోర్టు విచారణకు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో, కొన్ని షరతులు విధించినటువంటి నేపథ్యంలో, రికార్డ్ చేయాలని ఆదేశించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపులు ఎందుకు తట్టింది అన్నది ఇక్కడ కీలకమైనటువంటి చర్చ. అంటే విచారణ సందర్భంగా రికార్డులు చేస్తే
ప్రభుత్వానికి ఏమైనా తలనొప్పులు వస్తాయా? అందులో నాగరాజు ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేటువంటి వాంగ్మూలము ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? ఇవన్నీ రికార్డు చేసినట్లయితే, ఆ రికార్డులన్నీ కోర్టు ముందు సబ్మిట్ చేసినట్లయితే ఆ వాస్తవాలు కోర్టుకి తెలిసే అవకాశాలు ఉన్నాయని. ఒకవేళ రికార్డు చేయని పక్షంలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా విచారణ సాగించి ఆ రిపోర్టుని తమకి అనుకూలంగా మలుచుకుని కోర్టుకి సబ్మిట్ చేసే అవకాశాలు ఉన్నాయన్నది కూడా ఇక కీలకమైనటువంటి చర్చ. మొత్తం మీద ప్రభుత్వానికి గాదె సాయి కృష్ణ కేసు మాత్రం ఒక ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రభుత్వానికి ఒక అప్రతిష్ట తెచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చర్చ కీలకంగా ఉంది. మరి ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోతుంది? మరి రేపు హైకోర్టులో సాయి కృష్ణ తల్లి పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో విచారించే సందర్భంలో సిబిఐకి అప్పగించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? హెబియస్ కార్పస్ పిటిషన్ మీద ఏ విధంగా స్పందిస్తుంది? ఈ అంశాలన్నీ ఉత్కంఠభరితంగా మారాయి. మరి ముఖ్యంగా ప్రభుత్వానికి ఒక కలకలం రేపే అంశంగా మారాయి.